ఈ ఉదయకాల సమయంలో మన హోమ్ సిరీస్లో భాగంగా దేవుని వాక్యంలో నుంచి మన ధ్యానం కొరకై ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము ద బుక్ ఆఫ్ జెనసిస్ 26 చాప్టర్ వర్స్ 12 చదువుకుందాము. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, యేసుప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినములో తెల్లవారుజామున మీ వాక్యం కొరకై మేము ఆశపడుతున్నాం. ప్రభువా, మా జీవిత దినాలలో మీరు అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఉదయకాలం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ స్వరాన్ని వినిపించండి. భయంకరమైన దినాల్లో, చెడ్డ దినాల్లో ఉంటున్నాం. ఏమేం జరగబోతుందో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నాం. ప్రభువా, చాలా జాగ్రత్తగా మా నమ్మికను, విశ్వాసాన్ని, నిరీక్షణను, మాకిచ్చిన భక్తిని గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా ప్రభువా మీరు ఆకుడు కొరకు మేము ఎదురు చూస్తూ ఉండటానికి సహాయం చేయమని ఉదయకాలం ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఏ అక్కరలో, అవసరతలో ఉన్నారో, ఏ కన్నీటిలో, ఏ బాధలో, ఏ విచారంలో, వేదనలో ప్రభువా మరి ఈ మాటలు వింటున్నారో నీ వాక్యము ద్వారా వారిని ప్రభువా ఆదరించి, ధైర్యపరిచి, సరిచేసి సమాధానపరచమని వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఈ దినము వారికి మేలు చేస్తూ రమ్మని నీ మాటల కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియురాలా, ఉదయకాల సమయంలో ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. అలాగే మీ అందరికి కూడా యేసు ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్న వాక్య భాగము ఆదికాండము 26:12. ఇక్కడ మనం చదువుతున్నాము, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి 100 ఫలము పొందెను. ప్రియులారా, ఈ దినాన ఇక్కడ ఇస్సాకు మరి లోక సంబంధమైన, శరీర సంబంధమైన, లేదంటే భూ సంబంధమైన వాటి గురించి మాత్రమే ఇక్కడ వ్రాయబడలేదు. కానీ ఇస్సాకు ఆత్మీయ విత్తనము వేసి ఆత్మీయంగా ఫలిస్తూ వచ్చాడు. నిజంగా ఈ మాట చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏ రైతైనా, ఎవరైనా విత్తనాలు ఎప్పుడు వేసినా కానీ ఎక్కువగా మనం చూస్తే 50%, ఒకవేళ 100 విత్తనాలు వేస్తే 50% కాత వస్తుంది, లేదంటే 70, లేదంటే 80, 90, 99 కూడా రావటం చాలా కష్టం. అలాగున మరి ఇస్సాకు జీవితంలో అయితే వేసిన ప్రతి విత్తనము ఫలించింది. అంటే చేసిన ప్రతి ప్రయత్నము ఫలించింది. ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చింది. కారణం ఏంటంటే ఇస్సాకు జీవితంలో ఎలాంటి విత్తనాలు వేశాడు, ఎలా విత్తాడు అనేది చాలా ప్రాముఖ్యత. అందుకని దేవుని వాక్యం మనకు చెప్తుంది, మనుషుడా నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. కాబట్టి ఈ దినాన ఏమి విత్తుతున్నాం మనము? ఇస్సాకు లాగా మన కుటుంబాలలో మనం కూడా వ్యక్తిగతంగా, కుటుంబంగా ఏమి విత్తాలి? వాట్ షుడ్ వి సో? ఏమి విత్తాలో బైబిల్లో కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పటికే భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. ఆయా దేశాలలో ఈ కరోనా అనే సెకండ్ వేవ్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. మరి COVID-19 పోయి మరలా COVID-2021 అలా వస్తుందని ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పటికే మరి ఆరోగ్య శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే మరి డిసెంబర్లో, అంటే 2019 డిసెంబర్లో కోవిడ్ స్టార్ట్ అయింది కాబట్టి COVID-19 అన్నారు. మరి సెకండ్ దానికి ఒకవేళ మరలా ఈ సంవత్సరమే స్టార్ట్ అయితే అది COVID-20 పెడతారేమో అని భయపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఏది ఏమైనా కొన్నిసార్లు దేవుడు తీసుకుని వచ్చే పరిస్థితులు, దేవుని ఉగ్రత తప్పించడం ఎవరి వల్ల కాదు. కానీ అది రాకుండా మనం ఆపలేము. కానీ అది వచ్చినప్పుడు ఎలా జాగ్రత్త పడాలి, ఎలాగ మనల్ని మనం భద్రపరుచుకొని కాపాడాలి, ప్రభు మనకి ఎలాగున సంరక్షణ ఇస్తాడో వీటి గురించి మనం ఆలోచించాలి. కాబట్టి భయంకరమైన చెడ్డ దినాల్లో మరి మనకంటే ముఖ్యంగా మరి శరీరం కన్నా, మన భౌతికమైన విషయాల కన్నా ఆత్మ సంబంధమైన విషయాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దినాన ఆత్మీయంగా ఏమి విత్తాలి? ఇస్సాకు లాంటి ఫలము మనం పొందాలంటే ఈ దినాన ఎంతమంది ఫెయిల్ అయిపోతున్నారు, పరీక్షల్లో ఫెయిల్ అయిపోతున్నారు, ప్రయత్నాల్లో ఫెయిల్ అయిపోతున్నారు,
పనుల్లో ఫెయిల్ అయిపోతున్నారు, వ్యక్తిగతంగా ఫెయిల్ అయిపోతున్నారు, కుటుంబంగా ఫెయిల్ అయిపోతున్నారు, వ్యాపారంగా ఫెయిల్ అయిపోతున్నారు, ఉద్యోగంగా ఫెయిల్ అయిపోతున్నారు, సేవలో ఫెయిల్ అయిపోతున్నారు. ప్రతి పరిస్థితుల్లో కూడా ఫెయిల్యూర్. కానీ ఇక్కడ 100% సక్సెస్ రేటు ఎలాగున్న ఇస్సాకు సాధించాడో మనం చూసినట్లయితే, ఎదిన దేవుడు మనందరినీ కూడా ఇస్సాకు వల్లే ఉంచాలనుకుంటున్నాడు. ఇస్సాకు లాంటి ఫలితము, ఇస్సాకు లాంటి ఆశీర్వాదం మనకు కూడా ఇవ్వాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. అయితే ఏమి విత్తాలో బైబిల్లో మనం చూసినట్లయితే చూడండి, దేవుని వాక్యంలో నుంచి మొట్టమొదట ఏమి విత్తాలి, ఈ దినాల్లో మనం విత్తవలసినవి ఏంటి, వాట్ షుడ్ వి సో ఇన్ దీస్ లాస్ట్ డేస్ అంటే చూడండి, దయచేసి 126వ కీర్తన 5వ వచనం, సామ్ నెంబర్ 126 వర్స్ 5లో, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. మొట్టమొదటి దినాన మనం విత్తవలసింది కన్నీరు. కన్నీరు అనేది దేవుణ్ణి ఆపే ఒకే ఒక ఆయుధము. కన్నీరు అనేది దేవుణ్ణి మనసును గెలుచుకోగలిగే ఒకే ఒక సాధనము. ప్రియులరా, కన్నీటి యొక్క శక్తి చాలా గొప్పది. కన్నీళ్ళకి ఎక్కువ కన్నీళ్ళు వస్తున్నప్పుడు అది ఎంతో ఒక శబ్దంగా అనిపించదు. కన్నీళ్ళు వస్తున్నప్పుడు ఒక తేడాగా అనిపించకపోవచ్చు, కానీ ఈ సైలెంట్ టీయర్స్ వీటి యొక్క శక్తి చాలా ప్రభావితమైనది. ఈ కన్నీళ్ల ద్వారానే ఎంతో మంది విజయం సాధించారు, ఎంతో మంది స్వస్థత పొందారు, ఎంతో మంది దేవుని కృపను పొందుకుంటూ వచ్చారు, ఎంతో మంది ఉగ్రత నుంచి తప్పించబడుతూ వచ్చారు. కాబట్టి ఈ దినాల్లో మనం ఏం విత్తాలంటే కన్నీటిని విత్తాలి. ఏం కన్నీరంటే ఇది ధర్మశాస్త్రానుసారమైన, వాక్యానుసారమైన, ఆత్మ సంబంధమైన కన్నీరు. నశించిపోయే వారి కొరకై మనం కన్నీరు కార్చాలి. ఇంకా రక్షణ పొందని మన వారు ఉంటున్నారు. ఒకసారి మనం చూసినట్లయితే వారి విషయమై మనకు వచ్చే కోపం కన్నా వారి ఆత్మ నశించిపోతుంది, వారు నరకానికి వెళ్తారు అంటే మనకు చాలా దుఃఖం కలుగుతుంది. ఇది నువ్వు రక్షింపబడ్డావు, చాలా సంతోషమే. అయితే నీ భర్త ఇంకా రక్షింపబడలేదేమో, నీ భార్య రక్షింపబడలేదేమో, నీ పిల్లలు తల్లిదండ్రులు ఇంకా రక్షింపబడలేదేమో. ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడి నువ్వు పరలోకానికి వెళ్తే వారందరూ విడవబడి వారు నరకానికి వెళ్తున్నప్పుడు మనం పరలోకంలో ఉన్న సంతోషం కంటే వారందరూ నరకానికి వెళ్ళారనే చింత, బాధ మనకు యుగాలు ఉండొచ్చు. కాబట్టి ప్రియులారా, వారి కొరకు మనం ఇప్పుడే కన్నీరు కార్చాలి. నశించిపోయే వారి కోసం, రక్షణ లేని వారి కోసం మనం కన్నీరు కారుస్తూ రావాలి. ఇది మొట్టమొదటిది, కన్నీటిని విత్తాలి. రెండవది మనం చూసినట్లయితే ఏమి విత్తాలి, దేవుని వాక్యంలోంచి మనం చూస్తే ఏమి విత్తాలో బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే చూడండి, దయచేసి ఒక మాట, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం, ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 11th చాప్టర్ వర్స్ 18లో అక్కడ రెండవ మాట, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. రెండవది, మనము నీతిని విత్తాలి. ఇది చాలా గొప్ప విషయం అండి. మొట్టమొదట వీ హ్యావ్ టు సో ద టీయర్స్, మనము కన్నీటిని విత్తాలి. రెండవది సో ద రైచియస్నెస్, నీతిని విత్తాలి. అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో ఇంకా అనీతిగా మనం జీవించకూడదు, నీతిగా బ్రతకాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా నీతిని మనం వదిలిపెట్టకూడదు. యోబు విషయంలో అదే చూస్తాము. నీ నీతిని నువ్వు వదిలిపెట్టక ఇంకా నువ్వు అలా ఎందుకు గట్టిగా పట్టుకున్నావని భార్య ఆశ్చర్యపోయి మాట్లాడుతూ ఉంది. ఈ రోజున ప్రియులారా, మనం నీతిని విత్తాలి. మన ప్రతి విషయంలో కూడా, ప్రతి పనిలో కూడా నీతిని విత్తాలి. ఈ విత్తుట అనేది ఏం చూపిస్తుందంటే, విత్తుట సో అనేది కొన్నిసార్లు మనం కొన్ని మాటలు విత్తుతూ ఉంటాం. నీ మాటలు విత్తనాలు లాంటివి. ఒకవేళ అందులో అవిధేయకరమైన మాటలు ఉంటే అవి ఒక దినాన మొలచి ఆ ఫలము నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొన్ని తలంపులు విత్తుతాము, కొన్ని మన ప్రవర్తన విత్తుతాము, మన పనులు, ఇలాంటి ఈ విత్తనాలు అనేవి ఇప్పుడు మనకు తెలియదు, కానీ మన జీవితంలో వచ్చే ఈ క్రియలు, ఈ మాటలు విత్తనాలుగా వెళ్ళిపోయి అవి మొలకెత్తుతాయి. ఒక దినాన అవి పెరిగి పెద్దవైన తర్వాత ప్రియులారా, ఆ యొక్క ఫలాన్ని మనము అనుభవించాల్సి వస్తుంది. చాలా బాధపడతాం మనం. అందుకనే ప్రియులారా, బైబిల్లో చాలా మంది ఉన్నారు. కొంతమంది రాజులు వారు ఏం చేస్తూ వచ్చారంటే, రాజకుమారులను, న్యాయాధిపతులు 1వ అధ్యాయంలో ఒక రాజున్నాడు. ఆ కుమారులను ఏం చేస్తూ వచ్చాడంటే, రాజకుమారులను తీసుకుని వచ్చి వారి యొక్క చేతి బొటన వేళ్లను
కత్తిరించి వారికి రొట్టెలు వేసేవాడు. ఆ బొటన వేలు లేవు కాబట్టి ఆ రొట్టెను పట్టుకోలేక వాళ్ళు బాధపడుతూ వారు ఏడుస్తుంటే చూసి నవ్వుతూ ఉండేవాడు. ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కూడా అదే పరిస్థితి వచ్చింది. అప్పుడు అంటాడు, నేను చేసిందే నా మీదకి వచ్చను అంటాడు. చూడండి దయచేసి ఆ మాట మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము చూడండి దయచేసి. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ వచనం, అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద మొక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెననిరి. అదోని బెజకు చెప్తున్నాడు, నేనే చేశానో అదే నాకు వచ్చింది. ఇది నాన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నాన్న ఇతరుల విషయమై నీకుంటున్న స్వేచ్ఛను బట్టి, స్వతంత్రాన్ని బట్టి, నీ అధికారాన్ని బట్టి ఇతరులను బాధ పెడుతున్నావేమో, ఇతరులను ఇబ్బంది పెడుతున్నావేమో, ఇతరుల మీద నింద వేస్తున్నావేమో, ఇతరులను గాయపరుస్తున్నావేమో, వారిని చూసి నవ్వుతున్నావేమో. అయితే మనం చేసినది ఖచ్చితంగా మన మీదకి వస్తుంది. అందుకని యోసేపు అన్నలు కూడా అంటారు, మనం చేసిన దాన్ని బట్టే ఇది మన మీదకి వచ్చింది. ఇప్పుడు ఎంతో మనం బాధపడుతున్నామని ఆ కరువులో వారు మాట్లాడుకోవటం మనం వింటాం. ప్రియులారా, కాబట్టి ఈ దినాల్లో మనం ఏమి విత్తుతామో అదే మనం కోయాల్సి వస్తుంది. కాబట్టి మనం విత్తవలసింది కన్నీటిని విత్తాలి, అనగా ప్రార్థన జీవితాన్ని మనం విత్తాలి. సమయం దొరికినప్పుడు ప్రార్థనకు మనం ఏమాత్రం కూడా దూరం అవ్వకూడదు. ప్రార్థన ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ముఖ్యంగా వ్యక్తిగత ప్రార్థన ఎంత ముఖ్యమో కుటుంబ ప్రార్థన కూడా అంతే ముఖ్యము. సంఘ ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఒకవేళ మందిరాలకు వెళ్లే అవకాశాలు మూయబడుతూ వచ్చాయి కాబట్టి ఆన్లైన్లోనైనా సరే మరి మనము సంఘ ప్రార్థనలో ఏకీభవించటము, ప్రార్థించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని విత్తుట, ఇది కన్నీళ్లు విత్తుట. రెండవది నీతిని మనం విత్తేవారంగా ఉండాలి. ఒకసారి ప్రియులారా, ఒక భార్య భర్త యవనస్తులు ఉన్నారు. అతని యొక్క తల్లిదండ్రులు వారు కొంచెం పల్లెటూరుల్లో పనులు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ భార్యను ప్రేమించి అతను పెళ్లి చేసుకొని పట్నంలో చదువుకొని మరి వచ్చాడు. వచ్చినప్పుడు మరి చెప్పాడు, నా తల్లిని తండ్రిని బాగా చూసుకోవాలంటే సరే అనింది. అయితే ఈ పల్లెటూరు వాతావరణానికి అడ్జస్ట్ పడని ఆ యవనస్తురాలు మరి ఈ పెద్దవాళ్ళతో కూడా అంత సమాధానంగా ఉండేది కాదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వారికి మరి సహాయం చేయాల్సి వచ్చేది. చేయాలనే ఆలోచన ఉన్నా, మరి వారికి పరిచర్య చేయాలనే మనసున్నా, ఈమె పాపం సిటీలో ఉండి వచ్చింది కాబట్టి అంతగా మరి చేయలేకపోయేది. అలాంటి పరిస్థితుల్లో అత్త మామ శత్రువులు అయిపోతూ వచ్చారు. అలాంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో వారికి అసమాధాన పరిస్థితులు వచ్చినప్పుడు ఈ భర్త కూడా ఆ భార్యను ఎంతో ప్రేమించాడు కాబట్టి, మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఈమె మీద ప్రేమతో ఆ తల్లి తండ్రిని కోప్పడుతూ ఉండేవాడు. ఇక ఇద్దరు ఒకటైపోయారు. అయితే ఆ తల్లిదండ్రులకు ఉన్న 2 బలహీనతలు ఏంటంటే, ఆ తండ్రి గ్రుడ్డివాడు, ఆయనకి కళ్ళు లేవు కాబట్టి అట్లాగే మరి కష్టపడుతూ జీవితాంతం ఒకానొక కొడుకును మరి పెంచి పోషించి మరి కన్న తర్వాత మరి చక్కగా చదివించాడు. అయితే ఇంకా పెద్ద వయసు వచ్చేసరికి మరి తాను నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఈ భార్యాభర్త ఎప్పుడు కూడా ఆ తండ్రిని లేదా మామను గుడ్డివాడ అని తిడుతూ ఉండేవాళ్ళు. ఆయన చాలా బాధపడుతూ ఉండేవాడు. ప్రతి ఏది ఇచ్చినా గానీ, టీ ఇచ్చినా, ఇగో గుడ్డివాడ ఈ టీ తీసుకో, భోజనం పెట్టినా, ఓ గుడ్డివాడ ఈ భోజనం తీసుకొని చిరాకు పడుతూ ఉన్నప్పుడు ఆయన చాలా బాధపడుతూ ఉండేవాడు. అయితే తల్లికున్న బలహీనత ఏంటంటే ఆమె కాలు అవిటిది, సరిగ్గా నడవలేకపోయేది. ఆమెను కూడా తిడుతూ ఉండేవాళ్ళు, కుంటిదానా అని. నిజంగా ప్రియులారా, ఒకవేళ ఊర్లో వాళ్ళందరి దృష్టికి వీళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చు, తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నారు అనుకోవచ్చు, కానీ ప్రతి మాట విత్తనంగా దేవుడు వింటున్నాడు. నువ్వేది విత్తావో అది ఖచ్చితంగా నువ్వు కోయాల్సి వస్తుందని దేవుని వాక్యం చెప్పినట్లుగా అలాంటి పరిస్థితుల్లో ఆ తల్లిని తండ్రిని వాళ్ళు చాలా మాటలతో వేధిస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు వారు నిజంగా చాలా కృంగిపోయి చాలా మరి ఇంక కొంతకాలం బ్రతకాల్సిన వారు కూడా ఆ యొక్క దిగులుతో త్వరగా వారు చనిపోయారు. వీళ్ళు అనుకున్నారు, ఏం పర్వాలేదులే, ఇక మాకు చేయాల్సిన పరిస్థితి లేదు, వీళ్ళకి పరిచర్య చేయాల్సిన, వీళ్ళకి చాకిరీ చేయాల్సిన అవసరం లేకుండా పోయిందనే వీరు సంతోషించారు, కానీ ఏమాత్రం బాధపడలేదు. కొన్ని రోజులకి ఆ తండ్రి తర్వాత తల్లి కూడా చనిపోతూ వచ్చారు. కొన్ని దినాలైన తర్వాత మరొక సంతోషకరమైన వార్త ఏంటంటే ఆ సహోదరికి గర్భం వచ్చింది, ప్రెగ్నెన్సీ
కన్సీవ్ అయిందని తెలిసి వీరెంతో సంతోషించి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. ఏం జరిగిందంటే ప్రియులారా, ఇది మరొక గ్రామంలో జరిగిన యథార్థమైన సంఘటన. మరి ఏం జరిగిందంటే, మరి 9 నెలలు నిండిన తర్వాత నిజంగానే మరి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. చక్కగా ప్రసవించింది. మరి 2 కవల పిల్లలు ప్రసవిస్తూ వచ్చారు. ఎప్పుడైతే డాక్టర్ ప్రసవం మరి కవల పిల్లలని చెప్పారో ఎంత ఆనందించారో. ఒక బిడ్డ పుడితేనే ఇంత సంతోషం, ఇద్దరంటే మరి 2 సంతోషం, ఆనందంతో వాళ్ళు సంతోషిస్తూ ఉన్న సమయంలో ఒక అరగంట తర్వాత మరలా డాక్టర్ గారు భర్తను పిలిచి చెప్పారంట, బాబు మరి 2 పుట్టారన్న మరి సంతోషం ఆనందం అలా ఉంటే మరి 2కి 2 బలహీనతలున్నాయని చెప్పారంట. వెంటనే షాక్ అయిపోయి ఏంటి సంగతి అంటే, పిల్లవాడికి కంటి చూపు పోయింది, మరి ఎందుకో తెలియదు, ఆ కంటి నరాలు దెబ్బతింటున్నాయి, మరి అట్లా చూస్తున్నట్టున్నాడు కానీ అతనికి ఏం కనపడదు, ఇక చూడలేడు అన్నప్పుడు చాలా దుఃఖపడిపోయాడు, బాధపడ్డాడు. అంతేనా అంటే మరి ఇంకా చిన్న పాపకేంటి, ఒక బాబు పాప పుట్టారు. ఈ పాప మరి కాలు ఎందుకో మరి చాలా బలహీనంగా ఉంది, ముందున్న దినాలలో ఈమె నడవలేదు, ఈమె కుంటుదవుతుందో అన్నప్పుడు హాస్పిటల్లో అదే బెడ్ దగ్గర తనకు గుర్తొచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, తన తల్లిని తండ్రిని ఎన్నో రీతిలుగా తిట్టి బాధపట్టి, ఇది నాన్న ప్రియులారా ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ భార్య కూడా చాలా బాధపడుతుంది. తన అత్త మామలను తల్లిదండ్రులుగా చూసుకోవలసిన ఆమె ఎంతో తిట్టి ఎంతో బాధపరిచి వాళ్ళని ఆనందిస్తుంది. వారెంత దుఃఖించారు, ఎంత వేదన పడ్డారు, ఎంత అవమాన భారంతో ఆ వృద్ధులు చనిపోయారు అనే సంగతి గుర్తించలేకపోయారు. అయితే జీవితాంతం ఆ పిల్లల్ని పెద్ద చేస్తూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఆ పిల్లలకి ఒక 5-6 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు అడిగారంట. ఏమని అడిగారో తెలుసా? బాబు అడిగాడంట, డాడీ నేను గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఏంటి డాడీ? అందరి పిల్లలకి కళ్ళున్నాయి కదా, అదిగో అందరి పిల్లలు ఆడుకుంటూ సంతోషంగా ఉన్నారు కదా, నేను గుడ్డివాడుగా ఎందుకు పుట్టాను అన్నప్పుడు అతనికి జవాబు రాలేదు. ఎలా చెప్పగలడు? నేను ఇట్లా అనటం వల్లే, నా యొక్క మాటలు నా యొక్క ప్రవర్తన వలనే ఈ శిక్ష వచ్చింది అని చెప్పలేడు. ఆ పాప కూడా అడిగిందంట, మమ్మీ అందరి పిల్లలు చక్కగా నడుస్తున్నారు, ఎందుకు మమ్మీ నాకు ఒక కాలు లేదు అని చెప్పన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఎంత ఏడ్చారు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇది నేను నీ తల్లిని తండ్రిని ఎలా పిలుస్తున్నావు, ఎట్లా వారితో మాట్లాడుతున్నావు, ఎట్లా గౌరవిస్తున్నావు, ఇది నేను వారికి నువ్వు చేసేదాన్ని బట్టే దేవుడు నీకు చేస్తాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దినాలు తొందరగా గడిచిపోతున్నాయి. ఎంత తొందరగా వయసు అయిపోతుందో తెలుసా? ఈరోజు యవనస్తుని అనుకునే వ్యక్తి కొన్ని సంవత్సరాలు మరి ఎన్నో రోజులు పట్టదండి, వెంటనే అతడు వృద్ధుడైపోవచ్చు, అతడు తండ్రి అయిపోవచ్చు, అతడు కూడా తాత అయిపోవచ్చు. ఈరోజున మనం చేసేదాన్ని బట్టి మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ దినాన్ని మనము, అందుకని ఈ దినాలలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ నీతిగా మనం బ్రతుకుతూ నీతిని విత్తుతూ రావాలి. ఇది మనము రెండవదిగా చూసాం. మూడవది మనం చూసినట్లయితే ఏమి విత్తాలి అని మనం బైబిల్లో చూసినట్లయితే చూడండి దయచేసి. ఏమి విత్తాలి అంటే మూడవది మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. ద బుక్ ఆఫ్ హోషేయ 10th chapter verse 12. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయడి. అంటే ప్రియులారు, ఇక్కడ మూడవది నీతితో పాటుగా ప్రేమను విత్తాలి. అందరినీ ప్రేమించాలి. శత్రువులైనా, పొరుగువారైనా, విరోధులైనా, ద్వేషించేవారైనా ఇది నన్న ప్రేమను మనం విత్తినప్పుడు ఎంత గొప్ప బహుమానాన్ని మనం కోసుకుంటాము. కాబట్టి ఈ దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో ఇంకా హృదయంలో ద్వేషం ఉందేమో, నీ సహోదరుని ద్వేషిస్తున్నావేమో, నీ ప్రియులను నువ్వు బాధ పెడుతున్నావేమో, నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించట్లేదేమో, అందరి పట్ల మనము ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ప్రేమను విత్తాలి. ఇది మూడవది. నాలుగవది ఏం విత్తాలి అని మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి చూడండి దయచేసి. దేవుని వాక్యంలో అదే మాట హోషేయ గ్రంథము ఒక మాట చూడండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ప్రేమయను కోత కోయిడి, అంటే ప్రేమను మనం విత్తాలి. ఇది మూడవది. నాలుగవది చూస్తే 97వ కీర్తన 11వ వచనం, సామ్ నెంబర్ 97 verse 11లో అక్కడ ఒక మాట ఉంది, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. కాబట్టి ప్రియులారా, నాలుగవది వెలుగుని విత్తాలి. ఈ దినాన్ని ఎవరు చూడట్లేదని చీకటి కార్యాలు చేస్తున్నావేమో, చీకటిలో మాట్లాడుతున్నావేమో, చీకటిలో నడుస్తున్నావేమో, చీకటిలో నువ్వు పాపం చేస్తున్నావేమో. ఈరోజు మనం చీకటిలో చేసినవి రేపు వెలుగులో ప్రకటించబడతాయి, వెలుగులో చాటించబడతాయి. అప్పుడు సిగ్గు అవమానం కలుగుతుంది. కాబట్టి చీకటి కాకుండా ఈ దినాలలో
వెలుగును మనం విత్తాలి. వెలుగే ప్రభుని యేసుక్రీస్తు వారు. ఇది 4వది. 5వది అక్కడ అంటున్నాడు, ఆనందమును విత్తాలి. కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎన్నున్నప్పటికీ కూడా కన్నీటిని విత్తడం ఎంత ముఖ్యమో ఆనందాన్ని కూడా విత్తాలి. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని అందుకనే పౌలు చెప్తున్నాడు. నీ పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. ప్రభు ఇచ్చిన వాటిని బట్టి నువ్వు ఆనందించాలి. నీ ఫెయిల్యూర్ని చూసి నువ్వు ఏడవద్దు, కానీ దేవుడు నీకు ఇచ్చిన మిగతా సక్సెస్ని బట్టి నువ్వు ఆనందిస్తూ సంతోషిస్తూ రావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇది 5వది. చూడండి, 5 విషయాలు చూసాం. కన్నీటిని విత్తాలి, నీతిని విత్తాలి, ప్రేమను విత్తాలి, 4వది వెలుగును విత్తాలి, 6వది ఆనందాన్ని విత్తాలి. ఆ తర్వాత 6వది మనం చూసినట్లయితే బైబిల్లో లూకాసు వార్త 8:11 మన జీవితాలలో మనం విత్తుకోవలసిన ఆత్మీయ విత్తనాలు. 6వది మనం చూస్తే లూక్ 8:11 ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. కాబట్టి 6వది దేవుని వాక్యాన్ని విత్తాలి. ఎందుకని ఆ దినాన యోసేపు ఎందుకు ఆ విత్తనాలన్నీ జాగ్రత్త పరిచి ఆ సమృద్ధిగా పంట పండిన దినాలలో పంటను చక్కగా మరి ఆ స్టోర్ చేస్తూ ఉంచాడంటే కరువు సంవత్సరాలు అది ఉపయోగపడుతూ వచ్చింది. దినాన దేవుని వాక్యం మనకు సమృద్ధిగా దొరుకుతుంది, విరివిగా ఇవ్వబడుతుందంటే అర్థం ఏంటంటే ముందున్న దినాల్లో మరి ఆమోసు, యోవేలు, యెషయా ఎంతో మంది భక్తులు ప్రవక్తలు చెప్పినట్లు వాక్యపు కరువు రాబోతుంది. ఆ దినాలలో మనకి సమృద్ధి, ఆనందం, నెమ్మది కలగాలంటే ఆ దినాల్లో మరి వాక్యము మన హృదయాల్లో ఉండాలి. వాక్యాన్ని విత్తుకోవాలి, వాక్యాన్ని వినాలి, ధ్యానించాలి, పఠించాలి. కాబట్టి ప్రియులారా, 6వది వాక్యాన్ని విత్తుకోవాలి. ఇది నాన్న అనేకమైన మాటలను విత్తుతున్నావేమో, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన పాటలు ఈ దినాల్లో చూసినట్లయితే యవనస్తులు దేవుని వాక్యం కన్నా ఎక్కువగా ఫోన్లో రకరకాలైన వాటిని వింటూ, వాటిని చూస్తూ, ఆనందిస్తూ, నవ్వుతూ, సంతోషిస్తూ అవి హృదయాల్లో విత్తుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వారు వేరే పనుల్లో ఉన్నప్పటికీ కూడా అవి గుర్తొచ్చి నవ్వుకుంటూ సంతోషిస్తూ అలాగున భ్రమలో ఉంటున్నారు. కాదు యవ్వన బిడ్డలారా, మిమ్మల్ని గొప్ప చేసేది, మిమ్మల్ని హెచ్చించేది, మీకు ఘనత ఇచ్చేది, మీకు మంచి భవిష్యత్తు ఇచ్చేది దేవుని వాక్యం. కాబట్టి 6వది వాక్యాన్ని విత్తాలి. 7వది చివరిది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి చూడండి, దయచేసి ఒక మాట చూసినట్లయితే జకరియా గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. జకరియా గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఏమంటున్నాడంటే చూడండి, జకరియా 10:9 అన్ని జనులలో నేను వారిని విత్తగా దూరదేశములో వారు నన్ను జ్ఞాపకము చేసుకుందురు, వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. అన్య జనులలో నేను వారిని విత్తగా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మన సాక్ష్యాన్ని విత్తాలి. ప్రభు కొరకై మన నమ్మకమైన సాక్ష్యం. ప్రియులారా, ఇది నాన్న బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, అనారోగ్యంతో, అవమానంతో, బాధతో, ఇబ్బందితో ఉంటూ కూడా నువ్వు ప్రభువును సేవిస్తున్నావు. అది గొప్ప సాక్ష్యం. ప్రభువును విడిచిపెట్టేట్లా ప్రభు కొరకే నమ్మకంగా జీవిస్తున్నావు. నువ్వు విత్తే ఈ సాక్ష్యం ఒక దినాన నిన్ను గొప్ప చేస్తుంది, నీకు మహిమ తీసుకొస్తుంది, నీకు ఘనత తీసుకొస్తుంది. ప్రధాన కాపురైన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం పొందుతాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి, ఇది నేను మనం ఎలాంటి విత్తనాలు విత్తుతున్నాం? 7 విత్తనాలు మనం చూస్తూ వచ్చాం. నెగిటివ్ గా కూడా బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. కొంతమంది ఏం విత్తారంటే మనం చూసినట్లయితే, అందుకని హగ్గయి 1:6 మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పంట వచ్చింది. మీరు తింటున్నారు కానీ ఆకలి తీరట్లేదు, త్రాగుతున్నారు కానీ దాహం తీరట్లేదు, బట్టలు కట్టుకుంటున్నారు కానీ చలి ఆగట్లేదు. కారణం ఏంటంటే ప్రియులారా, వేరే వేరే విషయాలు విత్తవలసినవి విత్తకపోతే దానివల్ల వచ్చే నష్టము చాలా భయంకరమైనది. అందుకని దేవుని వాక్యంలో మరొక మాట మనం చూసినట్లయితే చూడండి, దయచేసి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే యోబు గ్రంథం 4:8 అక్రమము దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ఇది నేను అక్రమాన్ని విత్తుతున్నారు, చాలా మంది కీడును విత్తుతున్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఒక మాట ఉంది బైబిల్లో, హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనములో వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోతయగును. ఇది నేను గాలిని విత్తుతున్నారు, సమయం పోగొట్టుకుంటున్నారు, వ్యర్థం చేస్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు, లోక సంబంధమైన వాటి మీద ధ్యాస ఉంచుతున్నారు. భయంకరమైన దినాలు, ఉగ్రత, ప్రళయంలాగా రాబోతుంది. కాబట్టి దినాన ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితాలు, మన కుటుంబాలు
ఆత్మీయంగా విత్తుదాం. ఇక లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన పనులు, లోక సంబంధమైన విషయాలు మన జీవితంలోకి ఎంత మాత్రమో రాకుండా మనం ప్రభు కొరకై నమ్మకంగా మనం జీవిద్దాము. మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము. కాబట్టి దినాన ఆత్మ సంబంధంగా ఈ 7 విషయాలు, కన్నీటిని విత్తేవారంగా, నీతిని విత్తేవారంగా, ప్రేమను విత్తేవారంగా, వెలుగును విత్తేవారంగా, ఆనందాన్ని విత్తేవారంగా, దేవుని వాక్యాన్ని విత్తేవారంగా, 7వది మన సాక్ష్యాన్ని విత్తేవారంగా ప్రభు కొరకు జీవిద్దాం. ఇక లోక సంబంధమైన విత్తనాలు ఏమన్నా ఉంటే అవి మొలిచి మనకు నష్టం తీసుకురాకముందే, ఆ పంట మనం అనుభవించకముందే ప్రభు పాదాల దగ్గర మనం సరి చేసుకుందాం. ప్రభు నన్ను క్షమించు, నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను. ఈరోజు నీ చూపులు, నీ మాటలు, నీ పనులు, నీ క్రియలు సమస్తము కూడా విత్తనాలే. అవి గనక వ్యర్థంగా వస్తే అవి విత్తి చాలా పెద్దవైపోయిన తర్వాత వాటి ఫలం అనేది చాలా చేదుగా, భయంకరంగా, నష్టకరంగా ఉంటుంది. మనమే కాదు, మన కుటుంబం, బిడ్డలు కూడా అవి అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ఇంట్లో మామిడి చెట్టు వేస్తే మనకెంత ఉపయోగమో మన పిల్లలకు కూడా అంతే ఉపయోగం. అందుకని లోక సంబంధమైన పాపాన్ని విత్తితే మనకెంత నష్టమో మన బిడ్డలు, మన కుటుంబానికి కూడా అంత నష్టం ఉంటుంది. కాబట్టి అలాంటివి లేకుండా ప్రభు కొరకే ఇస్సాకు వలె ఆత్మ సంబంధంగా ఆత్మీయ జీవితాన్ని విత్తి నూరంతల ఫలం పొందుదాం. దేవుడు నిన్ను క్రమక్రమంగా వృద్ధి చేస్తాడు. ఇప్పుడు నీ పరిస్థితి, నీ దుఃఖం, నీ వేదన, నీ యొక్క అవమానం, నీ అపజయం ఇలాగే ఉండదు. దేవుడు పరిస్థితులను మారుస్తాడు, మరలా నూతన పరుస్తాడు, నూతన కార్యాలు చేస్తాడు. అలాగ ప్రభు మనకి సహాయపడిన గాక. ఈ మాటల ద్వారా ఈ దినాన దేవుని వాక్యానికి మనల్ని అప్పగించుకొని ఒక తీర్మానంతో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభు నామంలో నీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై నిన్ను స్తుతిస్తూ, హెచ్చిస్తూ, పూజిస్తున్నాం. ప్రభువా, ఇస్సాకు ఆదేశముందున్న వాడై విత్తనము వేసి ప్రభువా మరి నూరంతల ఫలము పొందిననే మాటను మాకు గుర్తు చేస్తూ వచ్చారు. ప్రభువా, నిజమే తండ్రి, ఏమి విత్తాలో ఏమి విత్తకూడదో కూడా ప్రభువా ఉదయకాల సమయంలో మాకు గుర్తు చేసినందుకే స్తోత్రాలు. ఈ చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో మా ప్రభు మరి గలతీ 6:7 ప్రకారం మోసపోకుడి, మరి దేవుడు వెక్కిరించబడాడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయనన్నాడు. గలతీ 6:8 శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయను అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం మేము కూడా ప్రభువా నీ కొరకు మంచి ఆత్మీయ జీవితాన్ని విత్తి గొప్ప ఫలాన్ని మేము కోసుకోవడానికి మాకు సహాయం చేయమని ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి, రక్షణ లేని వారికి రక్షణ, మారుమనసు లేని వారికి మారుమనసు, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత, నెమ్మది, సమాధానం, సంతోషం, ముఖ్యంగా ఈ దినాన్ని వారి పనుల్లో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో అన్నిటిలో విజయం దయచేయమని, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని నీ మాటల కొరకు స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.